ప్రేక్షకులకు ఎక్కువగా ఇష్టమైన రియాలిటీ షోలలో షార్క్ ట్యాంక్ ఇండియా ఒకటి. ఇప్పటికే ఈ షో 3 సీజన్ విజయవంతంగా కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు 4వ సీజన్ త్వరలోనే స్టార్ట్ కానుంది. ఈ కొత్త సీజన్ కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కొత్త వ్యాపారవేత్తల ఆలోచనలు వెల్లడించే వేదిక ఇది. షార్క్ ట్యాంక్ ఇండియా దేశంలో అత్యధికంగా వీక్షించే రియాలిటీ షోలలో ఒకటి. ఇప్పటికే ఈ షో 3 సీజన్ సూపర్ హిట్ అయ్యాయి. ఇక ఇప్పుడు 4వ సీజన్ స్టార్ట్ కానుంది. కొత్త వ్యాపారవేత్తలకు, కొత్త ఆలోచనలకు వేదికగా మారింది ఈ షో. రాబోయే 4వ సీజన్ కోసం ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. షార్క్ ట్యాంక్ ఇండియా 4వ సీజన్ వచ్చే ఏడాది జనవరి 6 నుంచి సోనీ లైవ్ లో ప్రసారం కానుంది. కొత్త షార్క్లు, కొత్త హోస్ట్లతో కొత్త సీజన్ తిరిగి వచ్చింది. అయితే ఈ షోలో కొత్త షార్క్లలో ఓయో హోటల్స్ వ్యవస్థాపకుడు, గ్రూప్ CEO రితేష్ అగర్వాల్ సైతం ఉన్నారు. ఈ క్రమంలోనే ఓయో హోటల్స్ ఎలా స్టార్ట్ అయింది అనే విషయాలను పంచుకున్నారు. షార్క్ ట్యాంక్ ఇండియా రియాలిటీ షో దేశం నలుమూలల నుంచి అన్ని వయసుల వ్యక్తులు, విభిన్న నేపథ్యాల ప్రజలు తమ ఆలోచనలను తెలియజేయడానికే వేదిక. ఈ రియాలిటీ షోలో వ్యాపారంలో పెట్టుబడి పెట్టడానికి మాత్రమే కాకుండా తమ అభిరుచిని తెలియజేస్తూ విజయవంతమైన వ్యాపారస్తులుగా మారేందుకు మార్గనిర్దేశం చేయడానికి సహాయపడుతుంది. యంగ్ స్టర్స్ బిజినెస్ ఆలోచనలను వ్యక్తపరిచేందుకు, వాటిని అమలు పరిచేందుకు ఈ వేదిక స్ఫూర్తిగా నిలుస్తుంది. అయితే తాజాగా ఈ షోలో ఓయో హోటల్స్ CEO రితేష్ అగర్వాల్ తన బిజినెస్ సీక్రెట్ రివీల్ చేశాడు. హోటల్స్ రంగంలో ఓయో విజయం సాధించడానికి గల కారణాన్ని చెబుతూ తన సక్సెస్ కు పూర్తి క్రెడిట్ ఒక్క సినిమాకే ఇచ్చారు. ఆ సినిమా చూసిన తర్వాతే ఓయో హోటల్స్ పెట్టడానికి ఆలోచన వచ్చిందని అన్నాడు. రితేష్ మాట్లాడుతూ 3 ఇడియట్స్ నా జీవితాన్ని మార్చేసింది. ఆ సినిమాలో ఫాలో యువర్ ఫ్యాషన్, మనీ ఆటోమేటిక్ గా మిమ్మల్ని ఫాలో అవుతుందనే సినిమా సందేశం నిజంగా నా మనసును తాకింది. మీరు మీ అభిరుచిని, ఆలోచనను అనుసరిస్తే విజయం మిమ్మల్ని ఫాలో అవుతుందనేది నేను నమ్మాను. ఆ సినిమా వచ్చిన తర్వాత నాకు వచ్చిన ఆలోచనపై పూర్తిగా నమ్మకంతో ఉన్నాను. అలా ఓయో పుట్టింది. ఏదైనా కొత్తగా, వినూత్నంగా చేయాలనే తపనతో ఇదంతా మొదలైంది. వ్యాపారవేత్తలకు నా సలహా ఏమిటంటే, డబ్బు సంపాదించడంపై మాత్రమే దృష్టి పెట్టవద్దు. మీ అభిరుచిని అనుసరించండి. డబ్బు స్వయంగా మీ దగ్గరికి వస్తుంది అంటూ చెప్పుకొచ్చారు.